మరి మొన్న మున్సిపల్ చైర్మన్ గారి యొక్క ప్రమాణ స్వీకారం రోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డిపై కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసి రోహిత్ రెడ్డి ఎన్నికల్లో నిలవడానికి భయపడాలి అని ఒక మాట అన్నారు. మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నారే, ఏ సాలైతే ఏ వ్యక్తి కింద అయితే మన మనోహర్ రెడ్డి పనిచేసిందో అలాంటి వ్యక్తినే 2018లో ఓడగొట్టిన సంగతి మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నారు. భయపడాలి అంటున్నారు. భయం అనేది రోహిత్ రెడ్డి డిఎన్ఏలో లేదు, బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో లేదు. మా డిక్షనరీలోనే భయం అనే పదం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 37 రోజుల్లో నేను తాండూరుకి ఎమ్మెల్యే అయిపోయినా, 37 రోజుల్లో నీకు తాండూరు ఇప్పించిన అని గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నువ్వు ఎట్లా గెలిచినావు, నీకు ఎవరెవరు సహకరించిండ్రు, నువ్వు ఎవరెవరికి వాడుకున్నావు, నువ్వు ఎంతమందికి మోసం చేసి ఎన్నికలు గెలిచినావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకున్నాను. నీకు టికెట్ వచ్చుడే మహేందర్ రెడ్డి పుణ్యం. నీకు ఆ మహేందర్ రెడ్డినే ఈరోజు ఆ మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. నీ నిజాయితీ, నీ యొక్క మనస్తత్వం అనేది ఇది తాండూరు ప్రజలకు తెలిసిపోయింది. మహేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అటు మహేందర్ రెడ్డిని మోసం చేసినావు, మరి అదేవిధంగా తాండూరు ప్రజలను 6 గ్యారెంటీలు 420 హామీల పేరు చెప్పి గుడి కొట్టించి గెలిచిన సంగతి తాండూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. నేను గెలిచినా అని అంటున్నాను. నేను ఓడగొట్టినా రోహిత్ రెడ్డికి, నేను ఓడగొట్టినా. నిన్ను మమ్మల్ని ఓడగొట్టింది నువ్వు కాదు, మా పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు, మా పార్టీలకి వెళ్ళిపోయిన కొంతమంది నాయకులు. ఉదాహరణకు రవిగౌడ్ కానీ, కన్నం పురుషోత్తమరావు కానీ, రౌఫ్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి కానీ, లేకుంటే బషీరాబాద్ నాయకుడు అజయ్ ప్రసాద్ కానీ, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాము నాయక్ కానీ, మరి ముంబాపురం నారాయణ రెడ్డి కానీ, మరి తాండూరులో స్వప్నపర్వల్ కానీ, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు బొట్టు నరసింహ కానీ, బాలరెడ్డి కానీ, నీరజ కానీ, మరి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి కూడా నిన్ను గెలిపించారు. ఇంతమంది కలిసి కూడా కేవలం 6,000 ఓట్లతో మాత్రమే నువ్వు గెలిచావు. అది మా తప్పిదం వల్ల మేము మా ఇంట ఉన్న శత్రువులను గుర్తించలేకపోయినాము. మేము సంకల్లో పాములు వేసుకొని దిగిన సంగతి మేము మర్చిపోయినాము. మమ్మల్ని వెన్నుపోటు ముడిచి నిన్ను గెలిపించిన ఆ సన్యాసి నాయకుడు ఈరోజు నీ ఎవ్వడే ఉందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డిని నానా మాటలు అంటున్నావు. ఈరోజు మహేందర్ రెడ్డి నీకు టికెట్ ఇప్పించిండు. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరు కలిస్తే నువ్వు గెలిచిన సంగతి నువ్వు మర్చిపో. కర్నూలు సావుకి 100 కారణాలు అయితే రోహిత్ రెడ్డి ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అంతేగాని ఏదో నువ్వు పెద్ద పొడిచేసినావు, లేకుంటే ఏదో పెద్దగా వచ్చేసి ఇక్కడ చేసినావు అనే మాట కాదు. మనం మోసం చేసినావు, కాంగ్రెస్ను మోసం చేసినావు అంటే నువ్వు జెడ్పీటీసీ ఏ పార్టీతో అయినావు, జెడ్పీటీసీ ఎవరి ప్రోద్బలంతో అయినావు? ఇదే మహేందర్ రెడ్డి కదా, ఇదే హరీశ్వర్ రెడ్డి కదా. మరి వాళ్ళకే నువ్వు ఎదురుపోయి మరి ఈరోజు వాళ్ళనే విమర్శించే స్థాయికి వచ్చినావు. హరీశ్వర్ రెడ్డి గారా, ఇదే రోహిత్ రెడ్డి గారా, ఇదే మహేందర్ రెడ్డి గారా? ఒకసారి నువ్వు చెప్పాలి. నీకు జెడ్పీటీసీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, నీకు బీసీసీబీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, మరి నీకు ఈరోజు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు.
ఈ విధంగా మోసం చేసి గెలిచినావు నువ్వు. 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేయడం వల్లనే ప్రజలను నమ్మి గెలిపించారు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు 2 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు కదా. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి అది చేసినావు ఇది చేసినావు అంటే అవే 3000 ఓట్లే నీకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మాకంటే ఎక్కువ పడ్డాయి. మరి 2 సంవత్సరాలలో ఒకవేళ నువ్వు చేసినవి అయితే 2 సంవత్సరాలలో నువ్వు తాండూరు అభివృద్ధి చేసినవి అయితే ఆ 3000 ఓట్లు 5000 కావాలి కదా. మరి నువ్వు గెలిచినావు 19 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 12 సీట్లు. ఓట్ల తేడా ఏడా ఉన్నది, 1.5% ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అది మీరు విపరీతమైన డబ్బు పెట్టి పాపం మా బాగా 8 కోట్లు పెట్టిందని బయట ప్రజలు చెప్తున్నారు. 8 కోట్లు పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీలో దున్నుకుంటారా? ఇప్పుడు మున్సిపాలిటీని డ్యూటీ చేస్తారా? ప్రతి దాన్ని అడ్డుపడతాం, ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అడ్డుపడతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 12 మంది కౌన్సిలర్లు, నిఖార్సైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, యువకులు, మహిళలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఖచ్చితంగా నీ యొక్క అవినీతిని ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక అక్రమాలను ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక ఉస్క వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ఎర్రమట్టి వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమానికి అడ్డుపడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుంటారు. మనం మున్సిపాలిటీలో చెప్తున్నాం, ఇప్పటిదాకా ఎవరు మున్సిపాలిటీలో ఫుల్ మెజార్టీతో గెలవలేరంటే ఈయన ఒక్కడే వచ్చి గెలిపించినట్టు ఫుల్ మెజార్టీ. పోయినసారి 2020లో జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ 22 సీట్లతోటి మున్సిపల్ చైర్మన్ చేసుకున్న సంగతి మనోరెడ్డికి తెలియదు. పాపం తాండూరు, ఆయన తాండూరు కొత్త కదా, ఆయన తెలియదు. కొత్త వాళ్ళకి పాపం ఏమి లేదు. మేమేమంటాం అంటే చరిత్ర తెలుసుకో, తాండూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం, నిలవంటికినే భయపడాలి అని అంటూ అసలు భయం నీకు జరిగింది. 70 సర్పంచ్లు గెలిచినాం, 12 మున్సిపాలిటీలు గెలిచినాం, రేపు ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తాండూరులో రోహిత్ రెడ్డి గెలవబోతుండు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు నిర్ణయించుకుని వద్దురా పాలన అని, ఈ దొంగల పాలన వద్దని ప్రజలు నిర్ణయించుకోరు. మీరు ఒకవేళ ఈ విధంగా మేము గెలిచినాం అని చెప్పుకుంటూ బంద్ చేసుకోండి. మీరు ఈరోజు చెప్తున్నా ఎంతమంది అయితే మహేందర్ రెడ్డి మనుషులు మీ యొక్క పార్టీలో కానీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు మహేందర్ రెడ్డి మీద చేసే విమర్శలు కానీ మహేందర్ రెడ్డిని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తుంది చూడండి. ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ ఒడగొట్టే పరిస్థితి ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మాకు, మేము మహేందర్ రెడ్డితో రాజకీయం చేస్తున్న వాళ్ళకు మా మహేందర్ రెడ్డినే మొత్తం ఇగ్నోర్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి జవాబు మేము 29 ఎన్నికల్లో ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇక పాత కాంగ్రెస్ వాళ్ళకైతే అడుగునే లేదు. మున్సిపల్ చైర్మన్ కొత్త కాంగ్రెస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త కాంగ్రెస్, పార్టీ పదవులు కొత్త కాంగ్రెస్, కౌన్సిలర్ పదవులు కొత్త కాంగ్రెస్. పాత కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ చంద్ ఆడాడు, సర్దార్ ఖాన్ ఏడున్నాడు, మన మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏడున్నారు. వాళ్ళు జెండాలు మోసి ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు అయినా కానీ కూడా వాళ్ళు పార్టీని పట్టుకొని నిలబడ్డ వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా లేరు. కేవలం నీ కోటరి, నీకు సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తున్నావు, నీకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేస్తున్నావు కానీ పార్టీ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు. పార్టీ అంటే నీకు లేదు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం ఏడుస్తూ 10 సంవత్సరాలు జెండా మోసి కాయలు కాసినా కానీ ఈరోజు ఒక కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదు, ఒక నామినేట్ పదవులు ఇస్తలేరు. ఈ విధంగా
మనోహర్ రెడ్డి గారి యొక్క వ్యవహారం నడుస్తుంటాను. మరొక్కసారి చెప్తున్నాను, మీరు ఈ విధంగా ఒకవేళ మీరు ఈ విధంగానే మీ యొక్క మాట తీరు ఉంటే, ఈ విధంగానే మీకు ఒకవేళ మీరు మీ వ్యవహారశాలి ఉంటే మాత్రం తాండూరులో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు. ఇప్పుడు మీరు వచ్చినాకనే కొత్త సంస్కృతి స్టార్ట్ అయిపోయింది. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టు, హక్కుల కోసం కొట్లాడితే కేసులు పెట్టు, మా భూములు మాకి అంటే కేసులు పెట్టు. మీకు అందరూ తెలిసినాయి కదా ప్రెస్ సోదరులందరికీ. హైదరాబాద్ రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు మేమందరం కూడా తాండూరు యువకులు, మైనార్టీ యువకులు కానీ నాయకులు కానీ అందరం కూడా రోడ్డు మీద కూర్చుంటే 25 మంది మీద కేసులు లేపించు. మొన్న మీ అంతా మీరే కౌంటింగ్ స్టేషన్లకు పోయిండు, అక్కడ మేము అడ్డుకుంటే మా మీద కేసు. నామినేషన్ అప్పుడు నేను అక్కడ వెళ్తే నా మీద కేసు. ఎన్ని కేసులు చేపిస్తారు? ఎన్ని దినాలు అధికారంలో ఉంటారు మీరు? అధికారం మాకు రాదా? అధికారంలో మేము లేమని గతంలో ముందల రామ ఖచ్చితంగా వస్తాం. మేము వచ్చినప్పుడు ఒకవేళ గిట్ట మీ లెక్క వ్యవహరిస్తే మాత్రం పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు కత్తి మీ చేతిలో ఉన్నది, దానికి కరెక్ట్ వేలో యూజ్ చేయండి. ఒకవేళ కత్తి మా చేతికి వస్తే అడ్డదిడ్డంగా నింపినామనుకోండి, ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేస్తున్నాను. ఈ కక్షపూత రాజకీయాలు మాత్రం ఎప్పుడు లేవలేవు కాదు. అందరం కూడా సోదరభావంతో ఉండే నాయకులు కాదు, అందరం కూడా కలిసిమెలిసి ఉండే నాయకులు. అనేక పోరాటాలు జరిగినాయి దాంట్లో, అనేక రాజకీయ వైరం ఉన్నా కానీ కూడా ఏ రోజు కూడా ఒకరికొకరు కూడా మేము మాట్లాడుకోలేదు. కానీ మీరు ప్రతి సమావేశంలో విమర్శలు, ప్రతి మీటింగ్లో విమర్శలు. ఎందుకు? అభివృద్ధి చేయి. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అలా చూసుకుందాం. కొన్ని మా తప్పుదాల వల్ల ఆ 6,000 ఓట్లతో ఓడిపోయినాము. అంతేగాని తాండూరు ప్రజలు 80,000 మంది ఓట్లేసిన మా ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నది. మీకు ఎలాంటి ప్రజా ఆదరణ లేదు. మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వాళ్ళు 200 ఇళ్ళు ఇస్తామన్నారు, ఖచ్చితంగా నిలదీస్తాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, నిలదీస్తాం. ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తామన్నారు, నిలదీస్తాం. ముఖ్యంగా 100 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో వచ్చి 1000 కోట్ల రూపాయలు తాండూరు మున్సిపాలిటీకి ఇస్తామన్నాడు ఎన్నికల కంటే ముందు. 100 రోజుల్లో ఒకవేళ ఈ 1000 కోట్లు రాకపోతే ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేసి సిద్ధపడ్డారా? కౌన్సిలర్లు మీరందరూ రాజీనామా చేసి సిద్ధపడ్డారా? మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామా చేసి సిద్ధపడ్డారా? మాకు జవాబు ఇవ్వాలి. ప్రజలకు ఏ విధంగా అయితే 2023 ఎన్నికల్లో ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసిందో, అదే విధమైన మోసం ఈరోజు వాడికి 200 ఇళ్ళు ఇస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని, పెన్షన్లు ఇస్తామని, మరి ముఖ్యమంత్రి ద్వారా 1000 కోట్ల రూపాయలు తాండ్రు ఇస్తామని ప్రజలకు మోసం చేసేది. కాబట్టి ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి భయపడే విధంగా చేస్తాం, నిలబడలేకుండా చేస్తామంటే మహేందర్ రెడ్డి రాష్ట్రానికి పెద్ద నాయకుడు, అంగబలం ధనబలం అన్నీ ఉన్న నాయకుడినే, మంత్రిగా ఉన్న నాయకుడినే 2018లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఓడగొట్టేసింది. రోహిత్ రెడ్డి డిక్షనరీలో భయపడేది లేదు, రోహిత్ రెడ్డి డిఎన్ఏలో భయపడేది లేదు. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో నిన్ను సాగనంపే బాధ్యత మా అందరినీ, తాండూరు ప్రజలకు. మరొక్కసారి తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఏ విధమైన పరిపాలన గత 10 సంవత్సరాలు ఉండేనో, ఏ విధమైన పరిపాలనకి ఈ 2 సంవత్సరాల నుంచి తాండూరులో నడుస్తుందో మీరందరూ కూడా చూసుకున్నారు. మీరు అభివృద్ధి చేయండి,
3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో చూసుకుందాం. ఎన్నికల్లో ఒకవేళ ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది కూడా మీకు తేలతిట్టమైపోతుంది. అంతేగాని మీరు మళ్ళా భయం సినిమాలు చూపిస్తా, టీజర్లు చూపిస్తా అంటే భయం నీకైతే చూపించినా మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీకు సినిమా చూపించినాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓట్ ఆఫ్ పర్సంటేజ్లో నీకు సినిమా చూపించినాం, ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ దాంట్లో కూడా సినిమా చూపిస్తాం. తర్వాత నీకు ఫైనల్గా క్లైమాక్స్ చూపిస్తాం. 29లో ఎట్లు ఏ విధంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అనవసరమైన మాటలు ఆడాలనుకున్న గారు మీరు దయచేసి తాండూరు ఒక వాతావరణాన్ని మీరు చెడగొట్టకండి. తాండూరులో అందరం కలిసిమెలిసి ఉంటాము. మీరు ఏదో ఊరికేళ్ళు వచ్చి మా తాండూరులో నిప్పేస్తారంటే దాన్ని ఎవరు కూడా అగ్రీ కాదు, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, నువ్వు మున్సిపల్ చైర్మన్ చేసినావు కదా, నువ్వు 1000 కోట్లు తెస్తాను కదా, నీ ముఖ్యమంత్రి నువ్వు వాడికి 200 ఇల్లు ఇస్తాను కదా, రేషన్ కార్డు ఇస్తాను కదా, పెన్షన్ ఇస్తాను కదా, తులం బంగారం ఇస్తాను కదా, షాదీ ముబారక్ ఇస్తాను కదా, కేసీఆర్ కిట్లు వస్తున్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకున్నారు ప్రజలు. మా కౌన్సిలర్లు కూడా గట్టిగా పోరాడతారు. గట్టిగా అందరూ కూడా మా 12 మందిలో మొత్తం కూడా యంగ్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తాం. ఇంకోటి, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరుని దాదాపు కేసీఆర్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3800 కోట్ల రూపాయలు మేము తాండూరుకి నిధులు తీసుకొచ్చినాం. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒకవేళ ధైర్యం ఉంటే ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయండి ప్రెస్ సోదరుల ద్వారా. ఆ చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తాం, మీరు కూడా రండి. కూర్చొని ఒక మంచి వాతావరణంలో చర్చ చేసుకుందాం. ఎవరు ఏమి తెచ్చింది, ఎవరు ఏ విధమైన డెవలప్మెంట్ చేసింది అనేది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడుతున్నాం. ఏం చేయలేమండి తాండూరుకి. ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, ఐటీఐ కాలేజ్ తెచ్చినాం, ఓల్డ్ తాండూరుకి 74 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ తెచ్చినాం, 16 కోట్ల రూపాయలతో చిల్కవా కోసం తెచ్చినాం. మరి ఇవన్నీ తెచ్చినాయి ఎవరు? నువ్వు తెచ్చినావా? వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చినాం ప్రతి గ్రామ పంచాయతీ. అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అని చూడకుండా ఇచ్చినాం. కానీ నువ్వేం చేసినావు? మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తే కేవలం నువ్వు కాంగ్రెస్ సర్పంచ్లకు మాత్రమే ఇచ్చినావు. ఎమ్మెల్యే అంటే తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే, లేకుంటే కాంగ్రెస్ నాయకునికి ఎమ్మెల్యే అని ఒకసారి గుర్తు చేసుకోవాలి మనోహర్ రెడ్డి గారు. మీరు అన్ని విధాలుగా మోసం చేయడానికి వచ్చేసారు. అటు హరీశ్వర్ రెడ్డిని మోసం చేసిరు, మహేష్ రెడ్డిని మోసం చేసిరు, మహేందర్ రెడ్డిని మోసం చేసిరు, అందరినీ మోసం చేసి వచ్చి ఈరోజు అందరితోటి తిరుగుబాటు చేస్తుంది. ఖచ్చితంగా మీకు దీని సమాధానం 29 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఎన్నిక సిద్ధం ఉన్నారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.